హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 6 to 7 ఇయర్స్ పిల్లలకి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. శారీలో హాఫ్ పార్ట్ నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకో ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దీనికి 1/2 మీటర్ కాటన్ లైనింగ్ అలాగే 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకోవాలి. శారీలో హాఫ్ పార్ట్ అయితే ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది నేను 8 to 9 ఇయర్స్ పాపకి స్టిచ్ చేశాను. మీరు కూడా ఇలాంటి ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నేను ఈ శారీ కోడ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇందులోనే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు కటింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం. లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుని క్లోజ్ మన వైపు కుండీలా, ఓపెన్కి మన ఆపోజిట్ కుండీలా పెట్టుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 6.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ 6 ఇంచెస్, నడుము లూజు 6.5 మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ బాడీని షేప్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. నడుము దగ్గర 1 ఇంచ్ డాట్స్కి 1 ఇంచ్ ఖర్చుకి కలిపి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 3 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్కి ఇలా 1 ఇంచ్ పైకి పెట్టి ఆర్మ్ హోల్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. కింద బాడీ పార్ట్ని షేప్ చేసుకోవడానికి ఇలా 1 ఇంచ్ పైకి పెట్టుకుని అలాగే బాడీ పార్ట్ మిడిల్ నుంచి 4 ఇంచెస్ పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్ అలాగే నెక్ లెంత్ 4 ఇంచెస్ పెట్టుకుని బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా నెక్ని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకుని ఫ్రంట్ బాడీ పార్ట్కి ఆర్మ్ హోల్ లోత్ తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఉండేలా లోత్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న కట్స్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసుకోవడానికి 2 ఇంచెస్ విడ్త్ అలాగే 3.5 ఇంచెస్ లెంత్ పెట్టుకుని ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పైకి ఉండేలా పెట్టుకుని నెక్ని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ ఓపెన్ పెట్టడానికి ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బాడీ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా కోన్ షేప్లో 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ క్లోజ్ మన వైపుకి, ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా చూసుకుని నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 6.5. సో ఈ పైనుంచి కిందికి మనకు మెజర్ చేసుకుంటే కనుక 8 ఇంచెస్ వచ్చింది. ఇలా 8 ఇంచెస్ మిడిల్లో ఒక డాట్ పెట్టుకుని అలాగే చివరి కూడా 8 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని ఇలా కలుపుకోవాలి. ఇలా టేప్తో మెజర్ చేసుకుంటే కనుక మనకి నడుము లూజు 6.5 రావాలి. కానీ ఇక్కడ 6.25 వచ్చింది కాబట్టి 6.5కి నేను ఒక కిందకి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా పెట్టి మళ్ళీ మెజర్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 6.5 వచ్చింది. బాటమ్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్, కానీ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 25 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా మార్క్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు శారీని కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా కోన్ షేప్లో 4 ఫోల్డ్స్ వచ్చేలా వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసుకుని సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్, మనం లైనింగ్ 25 ఇంచెస్ కట్ చేసాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో నాకు ఈ ఫ్రాక్ కట్ చేయగా ఇంకా కొంచెం శారీ క్లాత్ మిగిలింది. నేను దాంతో 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. అది ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో నేను మీకు సపరేట్ వీడియో పెడతాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ని లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతటిని కట్ చేసుకోవాలి. నెక్కి పైపింగ్ వేసుకోవడం కోసం ఇలా క్రాస్గా ఉన్న ఒక పీస్ని తీసుకుని ఒక ఎడ్జ్ కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న క్రాస్ పీస్ని నెక్కి అటాచ్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్కి పైపింగ్ చేసుకున్నాక బాడీ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని చిన్న కట్ పెట్టుకోవాలి. బాడీ డాట్స్ కోసం కట్ పెట్టుకున్న దగ్గర నుంచి 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ అటు పెట్టుకుని లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుని డాట్స్ వేసుకోవాలి. సో ఫ్రంట్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మిడిల్కి ఈ విధంగా కట్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకుని నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని నెక్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు లోపలికి టర్న్ చేసి టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. హుక్ పట్టీ కోసం ఇలా ఒక లైనింగ్ పీస్ని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా జాయిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ వేసుకోవాలి.
ఇదే విధంగా ఇంకో బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనికి కాజా పట్టీ వేసుకోవాలి. మనం బ్లౌజెస్కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి. ఇదేంటంటే హుక్ పట్టీ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాం కాబట్టి ఇది బయటికి ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇక్కడ చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్కి కూడా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్ని ఒకదానిపై ఒకటి పెట్టి ఇక్కడ చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది నేను సపరేట్ వీడియో పెడతాను. ఇక్కడ చూపించే విధంగా హ్యాండ్స్ని జాయింట్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఈ బాటమ్ పార్ట్ని ఏ పీస్కి ఆ పీస్ సెపరేట్ చేసుకుని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు శారీ పీస్ రాంగ్ సైడ్ని లైనింగ్ పీస్ వేసుకుని ఈ మెయిన్ శారీ పీస్ కట్స్ని లైనింగ్ కట్స్ని ఈక్వల్గా ఉండేలా చూసుకుని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి మిడిల్లో పెట్టుకున్న కట్ని అలాగే బాటమ్ పార్ట్కి మిడిల్లో పెట్టుకున్న కట్ని ఈక్వల్గా ఉండేలా చూసుకుని మిడిల్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా బాడీ పార్ట్ టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదు, నేనైతే వేస్తున్నాను ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. ఇలా బాడీ పార్ట్ పైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇదే విధంగా ఇంకొక బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. కింద పార్ట్కి వచ్చేసరికి ఒక 4 ఇంచెస్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుని కుట్టుకుని తర్వాత నుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా కుట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ బాడీ మెజర్మెంట్స్ ఏదైతే ఉందో అది మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4, అలాగే చెస్ట్ లూజ్ 6.5 మార్క్ పెట్టుకుని హ్యాండ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని అలాగే హిప్ దగ్గర 1 ఇంచ్ మైనస్ చేసుకుని దీన్ని కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా జాయింట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని చుట్టూ కుట్టుకోవాలి. సో ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ కింద ఎడ్జెస్ వచ్చేసి పీకో అయినా చేసుకోవచ్చు, లేదంటే డబుల్ ఫోల్డ్ చేసుకుని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే పీకో చేస్తాను. అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ లుక్ అయితే ఇది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.